ఒక హెచ్చరిక జారీ చేశారు. వీఆర్ లోడెడ్ రెడీ టు డిప్లాయ్ అంటూ ఒక హెచ్చరిక చేశారు. అంటే మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ ల్యాండ్ అవ్వడానికి, మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దేనికి? ఇరాన్లో అక్కడ అంతర్గతంగా అల్లర్లు జరుగుతుంటే అమెరికాకి ఏం పని? అక్కడి ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే అమెరికాకి మధ్యలో ఏం పని? ట్రంప్ ఎందుకు అక్కడికి బలగాలను పంపించాలి? అక్కడి ప్రభుత్వం మీద మేము యుద్ధం చేస్తాం అవసరమైతే అని ఎందుకు చెప్పాలి? అసలు ఇరాన్ అంతర్గత విషయం. ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చెప్తున్నాడు, ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయంలో. ఇక్కడ జరుగుతున్న అల్లర్లు కానీ, ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ కేవలం మా దేశానికి సంబంధించినవి, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు, మీకేం పని అని చెప్పి వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అవకాశం వచ్చింది, శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి అని ఒక యుద్ధ నీతిని ఇప్పుడు అమలు చేస్తున్నారు. అంతకుమించి ఇంకేముంటుంది? సో ఈ విషయంలో అమెరికా అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు అమెరికాకు అవకాశం దొరికింది. ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఒకటి ఇజ్రాయిల్, మరొకటి అమెరికా. ఈ ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే.